ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు మనకి దేవుని ప్రవచన వాక్యం కీర్తన గ్రంథము 41వ కీర్తన మొదటి వాక్యము. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపదల యందు యెహోవా వానిని తప్పించెను. ప్రియమైన వారా, దేవుని హృదయం బీదల వైపు ఉంటుంది. అవసరంలో ఉన్నవారిని ఆదరించడం, సహాయం చెయ్యడం కేవలం మంచితనం కాదు, అది దేవుని స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ వాక్యం మనకు ఒక అద్భుతమైన వాగ్దానం ఇస్తుంది. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, మరియు ఆపదలలో యెహోవా వారిని రక్షించును. బోయేజు రూతును కటాక్షించి ఆమెకు ధాన్యం ఇచ్చి రక్షణను కల్పించాడు. అతని కరుణ వలన దేవుడు అతనిని మరింతగా ఆశీర్వదించెను. దొర్కాస్ బీదలను వస్త్రాలను కుట్టి సహాయం చేసింది. ఆమె కరుణ వలన దేవుడు ఆమెను మరణము నుండి లేపెను. యోసేపు ఐగుప్తులో అధికారిగా అయినప్పుడు కరువులలో బాధపడు వారిని ఆదరించాడు. దేవుడు అతనిని ఆపదలలో నుండి పైకెత్తి అనేక మందికి ఆశీర్వాదముగా ఉంచెను. దావీదు మెఫీబోషెత్ కటాక్షించి రాజమందిరములో చోటిచ్చెను. అతని కరుణ దేవుని హృదయాన్ని ఆనందింపచేసెను. యేసుక్రీస్తు పేదలతో, రోగులతో, నిరాకరింపబడిన వారితో గడిపెను. ఆయన జీవితం కరుణకు పరమ ఉదాహరణముగా నిలిచెను. మన చేతులు బీదలకు విప్పినప్పుడు దేవుడు మనపై విస్తరింపబడి కృపను ఇచ్చి ఆశీర్వదిస్తారు. మన కరుణ చూపించినప్పుడు దేవుడు మనపై కృప చూపే దేవుడై ఉంటారు. ఆపదలలో మనకు సహాయం కావాలంటే ముందుగా మనము ఇతరులకు సహాయం చెయ్యాలి. చిన్న ప్రార్థన. ఈ వాక్యాన్ని వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు మనతో ప్రవచిస్తున్నారు, మనతో మాట్లాడుతున్నారు. పేదలపై హృదయాన్ని మనము కుమ్మరించేటప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడై ఉంటారు. బోయోజు వలె దయచూపే హృదయం సంపాదించుకుందాం. దొర్కాస్ వలె సేవ చేసే హృదయాన్ని పెంపొందించుకుందాం. యోసేపు వలె అవసరములో ఉన్నవారికి ఆశ్రయము ఇచ్చుటకు మనము మార్చుకుందాము. దావీదు వలె మరిచిపోయిన వారిని గుర్తు చేసుకొని దయను చూపేవారిగా ఉందాము. యేసుక్రీస్తు వలె కరుణతో నిండిన జీవితం జీవించుటకు శక్తిని పొందుకుందాము. ప్రభువా, పేదలను కటాక్షించినప్పుడు మా ఆపదల నుండి మమ్మలను తప్పించే ప్రభువు, మా కుటుంబాలను కాపాడము. మా జీవితాలను మీరు మీ మహిమకై ఉపయోగించుము. ఈ వాక్యాన్ని మనకని స్వతంత్రించుకుందాము, ఆశీర్వదింపబడదాము. ఆమేన్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. ఆమేన్. థ్యాంక్ యూ.